అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు రోడ్ల మీదకి వచ్చేమన్నా డిస్టర్బెన్స్ చేసే పరిస్థితి ఏమన్నా తీసుకొచ్చారా, లేకపోతే ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు మన దేశంలో కాన్స్టిట్యూషన్ ప్రాపర్గా అమలు అవ్వట్లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మహిళలకి గౌరవం, భద్రత అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చూపిస్తుంది. కాబట్టి మా బాధను తెలియజేయడానికి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి మౌనంగా అక్కడ ఉండి దీక్ష నిర్వహిద్దామని అనుకున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులందరినీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు అంబేద్కర్. ఎందుకంటే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, వివిధ అడ్మినిస్ట్రేషన్స్ అన్నీ కూడా కళ్ళు మూసుకుపోయినాయి. ఎక్కడా కూడా ఇంత బహిరంగంగా ప్రూఫ్లు ఉన్నా, అన్ని విధాలుగా వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. సో కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని కనీసం మా బాధలను అంబేద్కర్ గారికి తెలిపి ఒక విన్నతి పత్రం ఇద్దామని చెప్పేసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పేసి మేము ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొనివ్వక మమ్మల్ని బయటికి పంపివ్వడం, వారికి నిరసనగా మేము కూడా రోడ్ మీద వచ్చి ఇక్కడ కూడా ఎటువంటి ఏమంటారు ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు. కేవలం శాంతియుతంగా ఎవరైతే ఇప్పుడు రాష్ట్రంలో మీకు తెలుసు హోంశాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ మీద ఫోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి ఫోక్సో కేసు రిజిస్టర్ అయిన వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా 24 అవర్స్లో అరెస్ట్ చేస్తారు. దాని మీద స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి దాని మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటారు. కానీ వారం రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది, ఇప్పటిదాకా కూడా ఎటువంటి యాక్షన్ లేదు. అండ్ నోటీస్ మొన్న కూడా మొన్న కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అక్కడికి ఆ అబ్బాయి రాలేదు. దాని తర్వాత 2 రోజుల సమయం వాళ్ళు అడగడం జరుగుతుంది. అండ్ కోర్టులో కూడా వాదనని వినిపించే ప్రయత్నం, అది కూడా అమ్మాయి మైనర్ కాదు మేజర్ అన్న చర్చ కూడా రావడం జరిగింది. సో ఇన్ని రోజుల నుంచి అమ్మాయి మైనరా మేజరా అన్న ఒక ప్రూఫ్ కలెక్ట్ చేయలేకపోతున్నారా ప్రభుత్వం? అంటే హోంశాఖ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మన రేవంత్ రెడ్డి గారే. మళ్ళీ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా అంటే బీజేపీ కాంగ్రెస్ అని ఒకటని క్లియర్గా ఈ దీంతోనే తెలిసిపోయింది. అంటే ఇంటర్నల్గా పనిచేస్తుండే, కానీ దీని ద్వారా క్లియర్గా అర్థమైపోయింది బీజేపీ కాంగ్రెస్ ఒకటై పనిచేసి అక్యూజెస్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా అధోగతి పాలు చేసిండ్రు. ఎక్కడికక్కడ అరాచకాలు, దొంగతనాలు, దోపిడీలు, డే లైట్లో మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి. అయినా కూడా పట్టించుకోలేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని ఒక అక్యూజ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఒక మైనర్ బాలికకి న్యాయం చేసే విధంగా మా మహిళలందరం కూడా వారి పక్షాన నిలబడడానికి మేము ఈరోజు రావడం జరిగింది. అయినా కూడా అన్యాయంగా అరెస్ట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రశ్నించే వాళ్ళని అన్యాయంగా ఇక్కడికి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మహిళలను కూడా ఇష్టారీతంగా పోలీసులు ప్రవర్తించిన తీరైతే చాలా దారుణంగా ఉంది. ఏమంటారు, వ్యాన్లో ఎక్కించారు, కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు, కనీసం ఇబ్బంది అవుతుంది, సఫకేషన్ అవుతుంది. మాకు చూసుకోండి అని పోలీస్ వాళ్ళని విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి. ఇప్పుడు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నేనే కళ్ళు తిరిగి పడిపోయా. నేనే పోలీస్ వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, కనీసం గాలి ఆడడానికైనా డోర్లు తీయండి. అంటే ఎంత దారుణంగా ఒక మనుషుల పట్ల ప్రవర్తించే తీరు ఎట్లుందనేది అర్థమవుతుంది. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ కానివ్వండి, ఇంకా వివిధ అడ్మినిస్ట్రేషన్స్ అంతా కూడా చాలా చక్కగా పనిచేసి, కానీ ఇప్పుడు ఒక దొంగ చేతిలో తాళాలు పెట్టినట్టు ఇష్టారీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ రోజు బండి భగీరథని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ పార్టీ చేయడం వల్లే అమ్మాయికి సంబంధించినటువంటి ఫేసెస్ కానీ డైరెక్ట్గా వస్తూ ఉన్నాయంటూ కూడా ఒక మహిళా నేత, మహిళా పార్టీ ఫౌండర్ మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం, కేటీఆర్ ట్వీట్లు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో మాట్లాడడం వల్ల కొంత ఇబ్బందికరంగా మారుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. మరి ఎలా చూడొద్దు? ఇప్పుడు ఆ ఫొటోస్ రిలీజ్ చేసిన వాళ్ళే తప్పు లేదు, కానీ మాట్లాడిన వాళ్ళే తప్పు. అంటే ఇప్పుడు ఒక పార్టీగా మాకిచ్చిన ప్రతిపక్ష హోదాగా మేము మాట్లాడడం జరిగింది. అన్యాయం దగ్గర ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాయిస్ లేపే ప్రయత్నం చేస్తున్నాము. అయితే మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు. ఇప్పుడు మాట్లాడితేనేమో ఉత్సాహం ఎక్కువ అయిపోయింది, మీరు అన్యాయంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు, ఎట్లా ఇది చేస్తారు. ఎక్కడ ఇబ్బంది పెట్టినాం మేము? ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అమ్మాయి డీటెయిల్స్ ఎక్కడైనా మేము విడుదల చేసినాం ఎక్కడైనా మీరు చూసారా? మేము మాట్లాడడంతో వాళ్ళు అంటే మాట్లాడిన వాళ్ళు
సారీ రిలీజ్ చేసిన ఫొటోస్ ఎవరైతే ఉన్నాయో ఆమె ఐడెంటిటీ ఎవరైతే బయట పెట్టినారో వాళ్ళని అనడం మానేసి మమ్మల్ని అనడం ఏంటి మాకు అర్థం కాదు. ఇక్కడ మేము మాట్లాడేదంతా కూడా అమ్మాయి సైడ్ నుంచి కదా. అమ్మాయి ఒక్కడితే కాదు, రాష్ట్రంలో ఎవరైనా ఏ పరిస్థితిలో ఏ ఇబ్బందులు ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. అదే రకంగా మేము ఈ రోజు ఆ అమ్మాయి పక్షాన నిలబడ్డాం. ఆమె వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎవిడెన్సెస్ మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి? వాళ్ళే కదా స్వయంగా బయటికి పెడుతున్నారు ఏం జరిగింది ఏంటిది అనేది. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చాట్లు బయటికి ఎట్లా వస్తాయండి? అమ్మాయి పంపిస్తుందా? అమ్మాయి ఇచ్చే ఎవిడెన్సెస్ అంతా పోలీసులకు ఇస్తుంది. పోలీసుల దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ వీళ్ళకి ఎట్లా వచ్చినాయి? బీజేపీ పార్టీ వాళ్ళకి ఎట్లా దొరికినాయి? వాళ్ళ అట్లా అమ్మాయి ఐడెంటిటీ బయట పెడతారు. వాళ్ళని ప్రశ్నించకుండా, వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయకుండా అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాడుతుంటే మమ్మల్ని అనడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒక మహిళగా అందరం కూడా ఆలోచించి ఈ ఒక్క అంశమే కాదు, రాష్ట్రంలో మహిళలకు జరిగే అన్యాయం పట్ల ప్రతి ఒక్కరు ప్రశ్నించాలండి. పార్టీలకు సంబంధం లేకుండా మహిళలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నించాలా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ ఏమో బేటీ బచావ్ బేటీ పడావ్ నారీ శక్తి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. మరి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే నిన్నాక మొన్న మీరు ఇక్కడికి హైదరాబాద్కి పర్యటనకు వచ్చినాడు, మీ పక్కన కూర్చున్నాడు. ఈ అన్ని ఆరోపణలు మీ దాకా రాలేదా? మీకు కనిపించట్లేదా? మీరేమో ప్రతిపక్షంలో ఏదైనా తప్పు చేసినా లేదంటే ఇంకెవరైనా ఉంటే ఇష్టారీతంగా మీ మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మరి మీ పార్టీ నాయకుడి మీదనే ఇంత ఆరోపణలు జరుగుతుండే మరి మీకు నిరూపించుకునే దమ్ము లేదా? ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవుడి దగ్గర పోదాం, ఈ దేవుడి దగ్గర పోదాం, ఒట్టేయండి, అదేయండి అన్న. మరి రండి, ఇప్పుడు ఏ దేవుడి దగ్గరకు వస్తాడు? ఏ తడి బట్టల మీద వస్తారు? అమ్మల గురించి మాట్లాడినారు కదా, బిడ్డలేనా కొడుకులేనా ఆ తండ్రికి పుట్టినవా అని మాట్లాడినా కదా. మరి మీరు నీ కొడుకు మీద ఇంత ఆరోపణ వస్తుంది. ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఒక మునూర్కా బిడ్డగా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నాం. కింది స్థాయి నుంచి పై దాకా నువ్వు ఈరోజు వచ్చినావు, నువ్వే మొన్న మొత్తుకున్నావు నా మీద ఆరోపణలు చేస్తున్నాను. మరి ఒక యూనియన్ మినిస్టర్గా ఉండి నీ దమ్మేందో, నీ ధైర్యం ఏందో, నీ నిజాయితీ ఏందో మరి నీ కొడుకుని సరెండర్ చేయించి నీ నిజాయితీ ప్రూవ్ చేసుకో. ఉత్తగా మీడియా ముందుకు వచ్చి దొంగ ఏడుపులు ఏడవడం కాదు. ఇవన్నీ కూడా మేము మాట్లాడుతున్నాయి. మీడియా సాక్షిగా వచ్చిన ప్రూఫ్లను బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ బయటికి వచ్చిన తర్వాతనే మేము దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమో సైలెంట్గా ఉంది, మీరే అత్యుత్సాహం చూపిస్తా ఉన్నట్టుగా మీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి మహిళలు కావచ్చు, బయట పార్టీలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ కంటే మీరు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారు? అదే చెప్తున్నాం, వాళ్ళు కలిసిపోయి పనిచేస్తున్నారు. క్లియర్ గా కనిపించట్లేదా మీకు? మొన్న జరిగిన మీటింగ్ లోనే అంతా హోంశాఖ మంత్రి ఎవరండి? హోమ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి గారే. అండ్ యూనియన్ మినిస్టర్, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు, స్టేట్లో వీళ్ళు ఉన్నారు. ఆ ఇష్యూని ఎట్లా కప్పిపుచ్చుకోవాలా, ఎట్లా దాన్ని డైవర్ట్ చేయాలా, విపరీతంగా దాన్ని డైవర్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా అస్త్రాలు వాడాలో అన్ని రకాలుగా అస్త్రాలు వాడుతున్నారు. ఎక్కడికక్కడ ఆ విక్టిమ్ ఫ్యామిలీని కూడా వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని అంటే మీడియేటర్స్ని పెట్టుకొని ఈ కేసు వెనుకకు తీసుకోవాలి, లేదంటే ఉన్న ఎవిడెన్సెస్ అంతా కూడా ట్యాంపర్ చేస్తున్నారు. అట్లా ఎందుకండి? ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలా మంది ఏమంటారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఘోరంగా కళ్ళు మూసుకుంది. మీకు కనిపించట్లేదా ఏం జరుగుతుంది ఏంటో అని చెప్పేసి? ఉల్టా అమ్మాయి మీదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక టెంప్లెట్ ప్రిపేర్ చేసుకున్న టెంప్లెట్ ప్రతి ఒక్కరు పంపించి అదే చదివిపించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మేమేమంటున్నాము, కోర్టు పరిధిలో ఉంది, ఎంక్వైరీ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఎవరైనా కూడా ఒక చిన్న తప్పు చేసినప్పుడు ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టి రీట్వీట్ చేస్తేనే అంత ఒర్రుతున్న కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, మిగతా పార్టీలు కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడట్లేదు? ఖండించాలి కదా. మీరు మాట్లాడకపోయినా ఇది తప్పు, మరి వేరే ఫోక్సో కేసెస్లో తీసుకుంటున్న యాక్షన్ దీని మీద తీసుకుంటారని ఎందుకు మాట్లాడట్లేదు? మా ఉత్సాహం మీకు కనిపించినప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయం ఎందుకు కనిపిస్తలేదు? ఇది ఒక్కటే మీకు కనిపిస్తుందా? మేము క్రియేట్ చేసే కార్యక్రమాలు అయితే కాదు ఇది. మీరు సోషల్ అంటే ఏదైతే మీడియా సాక్షిగా వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాము. అండ్ ఈ రోజు పొద్దున తెలిసింది ఏంటంటే విక్టిమ్ మదర్ ఒక లేఖ విడుదల చేసి దాంట్లో ప్రతి ఒక్క అంశం కూడా వారికి జరుగుతున్న అన్యాయాన్ని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంత ఇది జరుగుతున్నా కూడా మరి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరిని ఎన్కేసుకు వస్తున్నారు, ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. ఈ రోజు ఈ పరిస్థితి ఇక్కడ జరిగింది, ఎవరు సపోర్ట్ చేయలేదంటే రేపు పొద్దున నీ ఇంట్లో కూడా నీ బిడ్డలు కానీ మీ ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు మీరు ఎవరు గొంతు ఇప్పకపోతే, సపోర్ట్ చేయకపోతే, అట్లా మీ ఇంటికి జరగాలని కోరుకుంటే అగేన్స్ట్ గా ఆ అమ్మాయికి అగేన్స్ట్ గా మీరు ప్రవర్తించాలి. నేను ఇక్కడ ఒక అబ్బాయి తరఫున కూడా ఆలోచిస్తున్నా, ఆ అబ్బాయి లైఫ్ కూడా స్పాయిల్ కాదు. కానీ ఇది ఒక్క అంశం కాదు కదా అబ్బాయి మీద ఉన్నాను. గతంలో కూడా ఆల్కహాల్ తీసుకున్నాడు, ఆయన మీద డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి, చాలా మంది పిల్లలను అబ్యూజ్ చేసిండు, కొట్టిండు, అన్నీ కూడా మీ మీడియా సాక్షిగానే వచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం తప్ప దాన్ని జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా కోర్టు
పోలీసు వాళ్ళు కానీ సపోర్ట్ ఇవ్వకపోవడం ఏంటిది? అన్యాయంగా వాళ్ళే చెప్తారు 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కేసు పెట్టడానికి. ఒక కేసు పెట్టడానికి 8 గంటల పాటు మేము పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వచ్చిందని మాట్లాడుతున్నారు. అంటే ఒక చిన్న కేసు అయితేనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. చట్టం న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. డబ్బులు ఉన్న వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఒక తీరు, లేని వాళ్ళకి ఒక తీరు, బెదిరింపులు భయపడే వాళ్ళు కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం.